హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ ఈరోజు అమావాస్య. క్లీనింగ్ రొటీన్ అయితే ఎప్పుడూ చూపించేది కదా, అందుకని ఏం చూపించలేదు. ఊడవడము, ఇల్లంతా తుడిచేసేయడము. అమావాస్య రోజు కడిగేస్తాను అన్నమాట. అటు సైడ్ కూడా కడిగేయడము, ఇల్లంతా తుడిచేయడము. హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసి ఇక్కడ లక్ష్మి కొంచెం పెడతాను అమావాస్య రోజు. గుడికి వెళ్ళి కాకుండా ఇక్కడ ఇంట్లోనే కొబ్బరికాయ కూడా కొడతామన్నమాట అమావాస్య రోజు. అమావాస్య వచ్చినప్పుడల్లా ఊరు సైడ్ అంటే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాము. ఇక్కడైతే ఇంట్లోనే పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేస్తున్నా. ఇక్కడైతే పూజ అయితే మా అత్తమ్మ చేస్తారు. నేను కూడా రెడీ అయిపోయి ఇక్కడ లక్ష్మి కొంచెం పెట్టేశాను ఈరోజు. నా సింపుల్ మేకప్ రొటీన్ అయితే ఓన్లీ పౌడర్ పెట్టుకొని, చెమటలు అయితే బాగా వస్తున్నాయి. అప్పుడప్పుడు రోజు నాకు కుంకుమ పెట్టుకొని అలవాటు, కానీ చెమటకి ఇలా కారుతుందన్నమాట. సమ్మర్ వచ్చేస్తే అప్పుడప్పుడన్నా పెట్టుకోవాలనిపిస్తుంది. అలవాటు మారలేం కదా. ఇక్కడైతే నేను రెడీ అయిపోయి, ఇదిగోండి నెలకు ఒక్కసారి కదా, ముందు బియ్యము కింద నాణ్యం వేసి, ఒక ప్లేట్లో నాణ్యం వేసి పైన కూడా నాణ్యాలు వేయాలి. మధ్యలో బియ్యం వేస్తాను. ఆ బియ్యం ఏమో రోజు వాడే బియ్యంలో కలిపేసుకోవాలన్నమాట. ముందు ఇవన్నీ తీసి కొంచెం కడిగేస్తాను. ఇవి కాయిన్స్ నీళ్ళల్లో కడిగేసి బాగా తుడిచేస్తాను అన్నమాట. తుడిచేసి ప్లేట్స్, చెంబు అవన్నీ కడుక్కొని, ఒకవైపు శంకు చక్రాలు ఉంటాయి, బాగా కడిగేసుకొని పూజ చేయాలన్నమాట. ఇలాగ పూజ చేసి కొంచెం అందులో పసుపు కుంకుమ కూడా వేసి, ఇది పెడితే ఇంట్లో ధనానికి ధాన్యానికి కొరత ఉండదు అని అంటారు. ఇప్పుడైతే చాలా రోజులు అవుతుంది నేను పెడుతున్నా. అమావాస్య రోజు పెడితే మళ్ళీ అమావాస్య రోజు ముందుది తీసేసి సేమ్ అలాగే పెట్టేసేయాలి. కొంచెం అందులో పసుపు కుంకుమ అక్షితలు వేసి ముందు కొన్ని కాయిన్స్ వేసుకోవాలి, మధ్యలో బియ్యం వేసుకోవాలి, పైన మళ్ళీ కాయిన్స్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగే పైన కూడా ఇలాగే కాయిన్స్ వేసి, ఒక ప్లేట్లో కూడా కింద కూడా కాయిన్స్ వేసి కొంచెం పువ్వులు పెట్టి దండం పెట్టుకొని దేవుని దగ్గర పెట్టేసేయాలన్నమాట. అమావాస్య రోజు పెరుగన్నము నైవేద్యం పెడతాము. అదైతే పెట్టేసిన తర్వాత ఇక్కడ టిఫిన్కి వచ్చేసి ఉప్మా చేశాను అన్నమాట ఈరోజు అయితే. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే కూడా చెమటలు కారుతున్నాయి. ఫ్యాన్ వేసుకుంటేనేమో వాయిస్ అనేది బాగా రాదు, అందుకనే ఫ్యాన్స్ ఆపేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది.
אתגלה היה מבין עיניו, אני רואה חופש עיניו. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వంట అయితే చేయాలన్నమాట. కొంచెం లేట్గానే వంట చేస్తున్నా. ఇప్పుడు తొందర ఏం లేదు, లేట్గా వస్తున్నారు కదా, అందుకని 12కి అట్లా స్టార్ట్ చేస్తే 12:30 వరకు వస్తున్నారు. ఇంకా 1 డే అయితే స్కూల్ హాఫ్ డేస్ వచ్చేస్తాయి. పిల్లలకి కూడా హాలిడేస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చే టీవీ యూనిట్ దుమ్ము చూసారా, ఇలా ఉంటుంది. రోజు ఇది తుడిచిన దుమ్ము అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇదంతా క్లీన్ చేసేస్తున్నా. నిజంగా ఇలాగ చేస్తూ ఉంటే ఇల్లు అనేది ఎప్పటికీ నీట్గా ఉంటుంది. הציל עולם, האביר שלי עייף עכשיו, אני שומעת את גלי הים מבין עיניו, אני רואה חופש עיניו, אני ניתזת מתוך גליו המתנפצים למזר. שלי ישן עכשיו, הוא ממלמל את שמי מתוך חלומותיו. ఈ ముగ్గు అయితే 7 చుక్కలు 4 వచ్చేంత వరకు చిన్న ముగ్గు వేసాను. ఇలాగా అటు ఇటు స్వస్తిక్ వేసాను. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ పూజ అయితే చేశారనమాట. ఇదిగోండి, పొద్దు వస్తూ కూడా నాకు ఇలాగ చూసుకోవాలి అని అనిపిస్తుంది. హాయిగా ఉంటుంది చూస్తే. బయట ముగ్గు, ఇంట్లో ఇలాగా ప్రశాంతంగా పూజ చేసింది ఎంత హాయిగా ఉంటుందో కదా. కిచెన్ కొంచెం ఖాళీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎందుకు సర్దాను అనేది ముందు వీడియోలో చెప్తాను. అన్నీ ఖాళీ అయిపోయినాం, అన్నీ కడిగేసి ఎంబటే రోజు ఒకటి కడిగేసి పెట్టేస్తున్నా. ఇలాగా ర్యాక్స్, ఆనియన్స్ వేసే బాస్కెట్, ఫ్రిడ్జ్లో ఉన్న ఇవన్నీ కొత్తిమీర కరివేపాకు వేస్తా అవన్నీ, మళ్ళీ పచ్చిమిర్చి వేసే బుట్ట, ఆయిల్ క్యాను ఖాళీ అయిపోయినాయి అవన్నీ. ఇక్కడ కౌంటర్ టాప్ పైన కూడా కొంచెం క్లీన్ చేసేసా అంతా. పైన డబ్బాలు కూడా ఖాళీ అయిపోయినాయి. పప్పులు అవన్నీ వేసి పెడతా కదా, అవి కూడా కడిగేసాను. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పానీపూరి తీసుకొచ్చారన్నమాట పిల్లలకి. కట్లెట్ పానీపూరి తీసుకొచ్చారు. పిల్లలు బయట తినే కన్నా ఇంట్లో అందరు కలిసి ఇలాగ తింటే బాగుంటుంది కదా, అందుకనే అప్పుడప్పుడు ఇలాగ ఇంట్లోకి తీసుకొస్తారన్నమాట. బయటికి వెళ్ళి తినేది తక్కువ, మేమందరం కూర్చొని తింటాము. ఈవినింగ్ గప్చుప్ పార్టీ అన్నమాట ఈరోజు అయితే. ఐస్ క్రీమ్ అయినా ఇలాగ పానీపూరి అయినా ఎక్కువ అయితే మా వారైతే ఇంటికి తీసుకొస్తారు. పిల్లలు బయట వెళ్ళి తినకుండా ఇంటికి తీసుకొస్తే పిల్లలు బయటే వెళ్ళరు అన్నమాట.
ఇదే అండి ఇవాళ చిన్న వీడియో. ఎవరికన్నా నచ్చితే మాత్రం లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.